హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారు చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నామంటే ఈ 2024 మన ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్కి సంబంధించిన ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ని రిలీజ్ అయితే చేశారు. సో మీరు ఎక్కడికి వెళ్ళకుండానే మీ రిజల్ట్స్ మీ ఫోన్లోనే చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ రిజల్ట్స్ని కూడా మీరు చెక్ చేసి ఇవ్వచ్చు అనమాట. సో ఏ విధంగా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో దానికంటే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్ మీరు ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. అండ్ ఏమైతే లేట్ చేయడం టాపిక్లో అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీ రిజల్ట్స్ని చెక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో కొన్ని వెబ్సైట్ లింక్స్ అనేది పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? సో అందులో ఫస్ట్ లింక్ వచ్చేసరికి ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి BIE AP వెబ్సైట్ అనమాట. ఇది మన ఏపీ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సర్వర్ 1, 2, 3, 4 అని చెప్పేసి ఇందులో మీరు ఏదైనా మీరు క్లిక్ చేయొచ్చు. నేను సర్వర్ 1 అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ జనరల్ రిజల్ట్స్, ఫస్ట్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్, సెకండ్ ఇయర్ జనరల్ రిజల్ట్స్, సెకండ్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్. సో ఇందులో మీరు ఏ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేను సెకండ్ ఇయర్ జనరల్ రిజల్ట్స్పై క్లిక్ చేస్తాను. పక్కనే క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, సో ఆ క్లిక్ హియర్పై క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. కింద స్క్రోల్ చేయండి, ఇక్కడ మీరు జూమ్ చేయండి. ఈ విధంగా ఎంటర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో మీరు ఏది ఇచ్చినా పర్వాలేదు. ఎంటర్ చేసి గెట్ రిజల్ట్పై క్లిక్ చేసుకోవాలి. సో మీరు గెట్ రిజల్ట్పై క్లిక్ చేయగానే కింద మీరు స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు మీ హాల్ టికెట్ నెంబర్, మీ డిస్ట్రిక్ట్, మీ నేము, సో మీకు రిజల్ట్స్, ఓకేనా? సో ఈ విధంగా అయితే మీరు మీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ని అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సెకండ్ వెబ్సైట్ వచ్చేసరికి మనబడి. ఈ వెబ్సైట్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాము. సో మీకు డిస్క్రిప్షన్లో దీని వెబ్సైట్ లింక్ కూడా ఉంటుందో సార్ చెక్ చేసుకోండి. సో వెబ్సైట్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఈ విధంగా జూమ్ చేయండి. సో ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్ అండ్ సెలెక్ట్ ఇయర్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు సబ్మిట్పై క్లిక్ చేసుకోవాలి. సో వన్స్ మీరు సబ్మిట్పై క్లిక్ చేయగానే కింద మీకు మీ రిజల్ట్ని అయితే చూపిస్తూ ఉంటుందన్నమాట. సో మీరు మనబడి వెబ్సైట్ నుంచి ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వెబ్సైట్ వచ్చేసరికి ఈనాడు వెబ్సైట్ అనమాట. దీనికి వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సార్ చెక్ చేసుకోండి, ఓకేనా? సో మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట, పేజు. సో ఇక్కడ మీకు హాల్ టికెట్ అని చెప్పేసి ఉంది కదా, సో మీ హాల్ టికెట్ నెంబర్ని అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. సో ఇలా ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేసుకోవాలి. సో వన్స్ మీరు సబ్మిట్పై క్లిక్ చేయగానే కింద మీకు మీ రిజల్ట్ని అయితే ఈ విధంగా చూపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ 3 వెబ్సైట్ ద్వారా మీ రిజల్ట్ని చెక్ చేసుకోవచ్చు అండ్ మీ ఫ్రెండ్స్ రిజల్ట్స్ని కూడా చెక్ చేసి ఇవ్వచ్చు అనమాట. ఐ హోప్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని మీరు ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.